ప్లస్ వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గత 16 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను అనేక కోర్సులలో వివిధ దేశాలకు పంపిస్తోంది. ఈ కరోనా పరిస్థితులలో అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలనుకునే స్టూడెంట్స్ కి మేము ఆర్థికంగా అండగా ఉంటామంటూ ముందుకొచ్చి ఫ్రీ హాస్టల్ ని వారి సొంత హాస్టల్లో అందిస్తోంది. అతి తక్కువ ఫీతో ఈజీ ఇన్స్టాల్మెంట్స్ లో విదేశాలలో ఎంబీబీఎస్ అందిస్తోంది. ముఖ్యంగా జార్జియా, ఉజ్బెకిస్తాన్ లో యూనివర్సిటీలకు స్టూడెంట్స్ ను పంపిస్తున్నారు. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ నుండి 6th ఇయర్ వరకు మొత్తం స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటూ వేలాది మంది విద్యార్థులను డాక్టర్స్ గా తీర్చిదిద్దుతోంది. ముఖ్యంగా అకాకి యూనివర్సిటీ, TOU, BSMU కి స్టూడెంట్స్ ని పంపిస్తున్నారు. సో ప్రెజెంట్ ఇదే విషయం మీద మనతో డిస్కస్ చేయడానికి మార్కెట్ హెడ్ MD అక్రమ్ ఉన్నారు. నమస్తే అండి. హలో. అలాగే ఆంధ్ర అడ్మిషన్ హెడ్ SP దేవేంద్ర ఉన్నారు. వీరిని అడిగి మరి ఇన్ని కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ద స్టూడియో ఇద్దరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో సో పంపించడమే ఒక ఛాలెంజ్ అనుకుంటే మీరు ఆర్థికంగా వాళ్ళకి చేతులు అందిస్తున్నారు, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ హాస్టల్ కూడా ఫ్రీ ఇస్తున్నారు మీ సొంత హాస్టల్లో ఉంచుతూ. సో అది ఎలా సాధ్యమైందండి? ముఖ్యంగా చూసుకుంటే మేము గత 16 సంవత్సరాలుగా MBBS వివిధ దేశాల్లో పంపించడం జరుగుతుందండి. అయితే జార్జియా మేము ముఖ్యంగా పంపించేది జార్జియా, ఉజ్బెకిస్తాన్ పంపిస్తున్నాం. అయితే జార్జియాలో వచ్చేసి, ఉజ్బెకిస్తాన్లో వచ్చేసి మా సొంత హాస్టల్స్ ఉన్నాయండి. అయితే మనకి జార్జియాలో అకాకి టెర్సలీ స్టేట్ యూనివర్సిటీ ప్లస్ దాంతోపాటుగా టిబ్లిసీ ఓపెన్ టీచింగ్ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీస్కి ఏంటంటే మేము గత కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్ని పంపించడం జరుగుతుందండి. అయితే మామూలుగా ఎలా ఉంటుందంటే అండి, ఏ కన్సల్టెన్సీకైనా కానివ్వండి ప్రైవేట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కమిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో మీకు తెలిసిందే, అన్ని రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా. కాబట్టి పిల్లలకి మా వంతుగా మేము ఒక ఆర్థిక సహాయాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మా కమిషన్ రూపంలో వచ్చే ఏదైతే కమిషన్స్ ఉంటాయో దాంతోపాటుగా మాకు వచ్చే ఏదైతే ఆదాయం ఉంటుందో హాస్టల్ పరంగా వచ్చే ఆదాయాన్ని కూడా తగ్గించుకొని స్టూడెంట్స్కి ఫ్రీగా హాస్టల్ వసతిని అనేది పూర్తిగా ఉచితం చేయడం జరిగిందండి. ఏదైతే ఫుడ్ ఖర్చులు ఏదైతే ఉంటాయో నామినల్ ఖర్చు, ఈ విధంగా మేము వాళ్ళకి హాస్టల్ అనేది పూర్తిగా ఉచితం చేయడం జరిగింది. అంతేకాకుండా మా వంతుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందాక నేను చెప్పినట్టుగా చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఏది యూనివర్సిటీస్కి మేము పంపిస్తున్నామో అకాకి టెర్సలీ కానివ్వండి, టిబ్లిసీ ఓపెన్ టీచింగ్ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే బుకారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉజ్బెకిస్తాన్లో ఇంకో యూనివర్సిటీ ఉంది, అక్కడ కూడా అక్కడున్న మేనేజ్మెంట్తో మాట్లాడి డైరెక్ట్గా ఏదైతే ఫీజెస్ ఇప్పుడు ఉన్నాయో ఆ ఫీజెస్ని ఇన్స్టాల్మెంట్స్, ఈజీ ఇన్స్టాల్మెంట్ మెథడ్లోకి మేము తీసుకురావడం జరిగింది. 12 నుంచి 15 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పేమెంట్ చేసుకోవచ్చు అండి. సో ఇన్ని సౌలభ్యాలు అందిస్తూ ఉన్నారు, స్టూడెంట్స్ హాయిగా చదువుకోవచ్చు, ఇవేమి డిస్టర్బెన్సెస్ ఉండవు. జనరల్గా హాస్టల్ అనగానే అంటే సగం ఖర్చు హాస్టల్కే వెళ్తుంది. సో మొత్తం ఫ్రీ పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటంటే, అంటే హెల్ప్ ఓకే, మీకు కూడా బర్డెన్ అవుతుంది కదా, సో ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు అకాకి టెర్సలీ స్టేట్ యూనివర్సిటీ ఫీజు వచ్చేసి $3,600 ప్రతి సంవత్సరం ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2,60,000 రూపాయలు అవుతుంది. అది సెమిస్టర్ లెక్కన కట్టాలనుకుంటే $1,800 లెక్కన వాళ్ళు సెమిస్టర్ లెక్కన కట్టుకోవచ్చు. అంటే ఇండియన్ కరెన్సీలో 1,30,000 రూపాయలు వస్తుంది. ఇది అకాకి టెర్సలీ ఫీజు. అకాకి టెర్సలీ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ అవ్వడం వల్ల మాకు ఎలాంటి కమిషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఖచ్చితంగా ప్రతి కన్సల్టెన్సీకి నేనేంటంటే మీడియా ముఖంగా నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఈ విషయం కూడా, కమిషన్స్ అనేది వస్తాయి. ఆ కమిషన్స్ని ప్లస్ హాస్టల్లో వచ్చేది మా సొంత హాస్టల్. ఇప్పుడు మేము పిల్లల్ని తీసుకొని వేరే హాస్టల్లో వేసినప్పుడు ఏంటంటే మేము ఇలాంటి సదుపాయాలు అనేది ప్రొవైడ్ చేయలేం స్టూడెంట్స్ని వేరే హాస్టల్లో వేసినప్పుడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాది ఓన్ హాస్టల్ అవ్వడం వల్ల మేము స్టూడెంట్స్కి ఎదర్ కమిషన్ రూపంలో వచ్చిన డబ్బులు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న మాకు వచ్చే ఇన్కంలో నుంచి వచ్చే డబ్బులు కానివ్వండి, ఈ ఇయర్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి, అది కూడా నేను చెప్తున్నానండి, హాస్టల్ ఫ్రీ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు టోటల్గా ఈ ఇయర్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ముందే మేము కాంట్రాక్ట్ సైన్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. మధ్యలో ఎటువంటి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవండి. 1 ఇయర్ కోసం ఏమన్నా హాస్టల్ ఫ్రీ ఉంటుందేమో ఫ్రీగా అని అనుకున్నాను, బట్ ఫస్ట్ ఇయర్ నుండి 6th ఇయర్ వరకు టోటల్గా ఫ్రీ చేయడం జరిగిందండి. ఓకే, సూపర్ అండి, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మంచి ప్రయత్నం అని చెప్పాలి. అండ్ కమింగ్ టు యూ దేవేందర్ గారు, జార్జియా అనగానే మనకు సినిమాలు గుర్తొస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చాలా మూవీస్, తెలుగు మూవీస్ చాలా వరకు అక్కడే షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి. సో జార్జియా అందమైన ప్రదేశం అని తెలుసు, అండ్ నాకు తెలిసి సాయి పల్లవి కూడా అక్కడే MBBS కంప్లీట్ చేసింది అనుకుంటా, రైట్? సో ఎలా ఉంటుందండి అక్కడ ఎడ్యుకేషన్, ఎలా ఉంటుంది? అకాకి స్పెషాలిటీస్ ఏంటి? అకాకి టెర్సలీ స్టేట్ యూనివర్సిటీ అనేది జార్జియా కంట్రీలో కుటైసీ సిటీలో ఉంది మేడం. ఓకే, కుటైసీ సిటీ జార్జియా కంట్రీ యొక్క లెజిస్లేటివ్ క్యాపిటల్. లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇన్ ద సెన్స్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పొలిటికల్ క్యాపిటల్. మెయిన్ క్యాపిటల్ వచ్చేసి టిబ్లిసీ సిటీ, ఇట్ ఈస్ పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ జార్జియా. అండ్ ఈ అకాకి టెర్సలీ స్టేట్ యూనివర్సిటీ 1930లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
ఇట్ ఈస్ కంప్లీట్లీ 90 years old యూనివర్సిటీ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ జార్జియా. ఇక్కడ ఎంబీబీఎస్కి ఉన్న పర్మిషన్స్ అంటే అక్కడ మెడికల్ డాక్టర్ అంటారు ఎండి, సో ఉన్న అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ విషయానికి వస్తే ఇది నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ జార్జియా నుంచి అండ్ హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ జార్జియా నుంచి అప్రూవల్స్ అనేది పొందింది. అండ్ మన ఇండియా విషయానికి వస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఈ అకాకి సెరట్లీ స్టేట్ యూనివర్సిటీని ఆల్రెడీ అప్రూవ్ చేసింది. అండ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క WDOMS లిస్టింగ్లో ఆల్రెడీ ఉందన్నమాట యూనివర్సిటీ. సో WHO అప్రూవల్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి స్టూడెంట్స్ వెళ్ళి జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఎటువంటి పర్మిషన్స్ పరంగా కానీ లేదంటే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న ఏదైతే అప్రూవల్స్ పరంగా కానీ ప్రాబ్లం అనేది లేదు. జనరల్ గా ఫారిన్ లో ఎడ్యుకేషన్ అనగానే తల్లిదండ్రులు దీనికోసమే భయపడుతూ ఉంటారు. అక్కడ పర్మిషన్స్ గురించి లేకపోతే ఏమైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మధ్యలో ఆపేయాల్సి వస్తుందేమో అని. సో వాళ్ళకి ఎటువంటి భరోసా మీరు ఇస్తారు? మీకు వెబ్సైట్ MCI వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా, అందులో జార్జియా కంట్రీలో సెర్చ్ చేసుకున్నా కానీ మనకి క్లియర్ కట్గా వీ కెన్ సీ అనమాట ఈ అకాకి సెరట్లీ స్టేట్ యూనివర్సిటీ అని. WHO యొక్క వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అనే వెబ్సైట్లోకి వెళ్తే సర్చ్ వరల్డ్ డైరెక్టరీలో యూనివర్సిటీ నేమ్ టైప్ చేసుకున్నా కానీ క్లియర్గా మనం చూడొచ్చు వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంటనే. నేను ఇందాక ఏవైతే మెన్షన్ చేశానో జార్జియన్ కాంపోజిట్ మెడికల్ బోర్డ్ ఏదైతే ఉందో అది, ప్లస్ హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ జార్జియా కావచ్చు, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఉందో వీటన్నిటి పర్మిషన్స్ కూడా పట్టుకున్నాయి. సో అవే కాకుండా ఈ జార్జియా కంట్రీ అనేది యూరోపియన్ యూనియన్లో 2017లో సైన్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ యూరోపియన్ కంట్రీ అన్నమాట. కౌన్సిల్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్ అందులో కూడా మెంబర్. అండ్ NCFMG అని చెప్పి USA ఆర్గనైజేషన్ అనమాట, నేషనల్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి దాంట్లో మెంబర్. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలో మెంబర్. సో ఈ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకి వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ అనేది ఆటోమేటిక్గా పొందుతారు. సో అక్కడ చదువుకొని ఎక్కడైనా కూడా మంచిగా ఉండొచ్చు అనమాట. ఎస్, ఈ యూనివర్సిటీలో మొత్తం 12,000 మెంబర్స్ అనేవి అన్ని కోర్సులు కలిపి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చేసి 5,000 మెంబర్స్ ఉన్నారు. ఈ యూనివర్సిటీలో MBBS అనేది డైరెక్ట్ MBBSగా ఉంది. సో వాట్ ఈస్ డైరెక్ట్ MBBS అంటే ఆఫ్టర్ 12th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్స్ వన్స్ దే గెట్ అడ్మిషన్ ఇన్ టు MBBS, ఫస్ట్ ఇయర్ MBBSలో వాళ్ళు దే విల్ స్టార్ట్ దేర్ ఎడ్యుకేషన్. ఇండైరెక్ట్ MBBS అంటే మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో ఇండైరెక్ట్ సిస్టమ్ ఆఫ్ MBBS ఎడ్యుకేషన్ ఉంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ ఇంటర్మీడియట్ దే హ్యావ్ టు గో టు ఆ కంట్రీకి వెళ్ళాక 3 years బేసిక్ సైన్స్ అని చెప్పి ఒక డిగ్రీ చేసి తర్వాత మనకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మెడిసిన్లో సీట్ అనేది పొందవలసి వస్తుంది. అటువంటి అవసరం లేకుండా డైరెక్ట్గా MBBS అనేది ఇక్కడ వీళ్ళు చేస్తారు. $3,600 per year. ఇది సెమిస్టర్ వైజ్ ఇయర్లీ 2 times $1,800 ఇండియన్ కరెన్సీలోకి వస్తే 1,30,000 రూపీస్ పర్ సెమిస్టర్ ప్రకారం కట్టుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం ప్లస్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనేది స్నేహపూర్వకంగా ఉండే కల్చర్ ఉన్న కంట్రీ ప్లస్ యూనివర్సిటీ కూడా. లైక్ US, UK, యూరోప్లో నుంచి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ యూరోప్ నుంచి గెస్ట్ లెక్చర్స్ వచ్చి గ్రూప్ డిస్కషన్ పద్ధతిలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే యూరోపియన్ యూనియన్లో సైన్ చేస్తున్నాయో వీళ్ళందరూ ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఫాలో అవుతారు. దాన్నే బొలోగ్నా ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్తాం అనమాట. ఈ బొలోగ్నా ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఈ యూరోపియన్ కంట్రీస్ అందరూ ఈ సిస్టమ్ని ఫాలో అవడం వల్ల వీళ్ళు ఏదైతే ఇక్కడ డిగ్రీ తీసుకుంటారో అది ఆల్ ద యూరోపియన్ కంట్రీస్లో వ్యాలిడ్ అవ్వడము, ప్లస్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ హై ఉన్న కంట్రీస్ ఉన్నాయో లైక్ US, UK, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ కూడా వీళ్ళు డిగ్రీ వ్యాలిడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ అనేది వీళ్ళకి దొరుకుతుంది. ఈ యూనివర్సిటీలో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మెయిన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి ఇందులో టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్ ద సెన్స్ చెప్పాలంటే S3D టెక్నాలజీ అని చెప్పి చెప్తాం అనమాట. స్టీరియోస్కోపిక్ 3D టెక్నాలజీలో రియల్ లైఫ్ 3 డైమెన్షనల్ ఇమేజెస్ని రియల్ లైఫ్లో వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్కి కూడా, అంటే వాళ్ళకి టీచింగ్ పర్పస్లో కూడా, ప్లస్ వీళ్ళు హాస్పిటల్స్లో డయాగ్నోసిస్ కోసం కూడా ఈ S3D టెక్నాలజీని అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్ని కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు MBBS మన స్టూడెంట్స్ వచ్చేసి చాలా దేశాలకు వెళ్తూ ఉంటారు. దాంట్లో జార్జియా ఈజ్ అ బెస్ట్ డెస్టినేషన్ అండి. ఎందుకు బెస్ట్ డెస్టినేషన్ అంటే ఏం చెప్తానంటే
ఆ కంట్రీలో దాదాపు మోర్ దెన్ 90% పీపుల్ వచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు వేరే కంట్రీస్లో ఎలా ఉంటుందంటే లోకల్ లాంగ్వేజ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న చోట వాళ్ళు క్లినికల్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ జార్జియా వచ్చేసి ఏంటంటే అలాంటి ఇబ్బందులు ఉండవు. మేజర్గా ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటంటే జార్జియాకి ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ. 55% పాపులేషన్ ఫీమేల్ అండి. మా యూనివర్సిటీలో చూసుకున్నా కానీ ఫ్యాకల్టీస్ లేకపోతే చాలా వరకు జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్లో రెక్టార్స్ మొత్తం కూడా, రెక్టార్స్ అంటే హైయెస్ట్ డిజిగ్నేషన్ అనమాట వాళ్ళ యూనివర్సిటీలో. కాబట్టి ఈవ్ టీజింగ్ కానివ్వండి లేకపోతే ర్యాగింగ్ కానివ్వండి అలాంటి వాటికి ఇక్కడ ప్లేస్ ఉండదు, ఛాన్స్ లేదు. క్రైమ్లో కూడా చూసుకుంటే లో ఎఫెక్టెడ్ క్రైమ్ కంట్రీ అండి ఇది. క్రైమ్ కూడా ఉండదు అక్కడ. సేఫెస్ట్ అండ్ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ది ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్ అండి. పిల్లల్ని పంపించేసి పేరెంట్స్ ఇక్కడ హాయిగా ఉండొచ్చు 100%. ప్లస్ మాది ఏంటంటే మాది జార్జియాలో మాది రిజిస్టర్ కంపెనీ అండి, వీసోస్ ఇంటర్నేషనల్ LLC అని చెప్పి రిజిస్టర్ కంపెనీ జార్జియాలో. మా సక్సెస్కి కారణం ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు ఎంబీబీఎస్ అయిపోయేంత వరకు మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఇక్కడ 2 types ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో టీచింగ్ సిస్టమ్స్లో 2 types ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ ఒకటి, క్లినికల్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ ఒకటి. ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సిస్టంలో ఫస్ట్ ఇయర్ ఆఫ్ మెడిసిన్ నుంచి స్టూడెంట్స్ స్పెషలైజ్డ్ డాక్టర్స్తో పాటు వీళ్ళకున్న ఓన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ పేషెంట్ ట్రీట్మెంట్స్లో ఆ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు, వాట్ ద ఎక్స్పీరియన్సెస్ దే ఆర్ ఫేసింగ్, అంటే వాళ్ళు ఏ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అక్కడి నుంచి వీళ్ళు ఎడ్యుకేషన్ అనేది పొందుతారు అనమాట. క్లినికల్ బేస్డ్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్లో ద మోడర్నైజ్డ్ సైంటిఫిక్ ల్యాబ్స్లో ప్లస్ ఈ క్లినికల్స్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసి, ఇప్పుడు ఇండియా మన కంట్రీ తీసుకున్నాం అంటే 3rd ఇయర్ నుంచి క్లినికల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే క్లినికల్స్ స్టార్ట్ చేసేసి వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ థియరిటికల్ నాలెడ్జ్లో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ప్లస్ ఇక్కడ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట యూరోపియన్ కంట్రీస్ యూనియన్లో, దాన్ని ఎరాస్మస్ ప్లస్ అంటారు. సో అకాకి సెరట్లీ స్టేట్ యూనివర్సిటీస్కి ఈ ఎరాస్మస్ ప్లస్ కింద 23 కంట్రీస్లో 54 యూనివర్సిటీస్తో టైఅప్ ఉంది. సో ఇది స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ 23 కంట్రీస్లో ఉన్న 54 యూనివర్సిటీస్కి ఎరాస్మస్ ప్లస్ ఫండింగ్ ద్వారా స్కాలర్షిప్లో వీళ్ళు 6 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. దీంట్లో లైబ్రరీ ఫెసిలిటీ విషయాన్ని గురించి చెప్పాలంటే ఎంబీబీఎస్ అంటే మనం మెయిన్ బుక్స్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో లైబ్రరీ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ లైబ్రరీ అని చెప్పొచ్చు. 10 lakhs వాల్యూమ్స్ అంటే 10 లక్షల వాల్యూమ్స్ ఆల్రెడీ లైబ్రరీలో ఉన్నాయి అండ్ కంప్లీట్లీ డిజిటలైజ్డ్ లైబ్రరీ. ఫ్రీ అన్నారు కదా, అది ఏ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తారు? హాస్టల్ ఫ్రీ వచ్చేసి టిబ్లిసీ సిటీలో. ఓకే, టిబ్లిసీ సిటీలో టిబ్లిసీ ఓపెన్ టీచింగ్ యూనివర్సిటీలో మనం హాస్టల్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ టిబ్లిసీ ఓపెన్ టీచింగ్ యూనివర్సిటీ మనకి టిబ్లిసీ సిటీ సెంటర్లో అండ్ 2002 ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ, ఆల్రెడీ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు అన్నమాట. కోర్స్ డ్యూరేషన్ కానివ్వండి, ఈ కరికులం ఎలా ఉంటుంది, ఎంబీబీఎస్ తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి వాళ్ళకి? మనకి ముఖ్యంగా చూసుకుంటే జార్జియాకు వచ్చేసి కోర్స్ డ్యూరేషన్స్ అనేది 6 years కోర్స్ డ్యూరేషన్ మాత్రమే ఉందండి. 6 years కోర్స్ డ్యూరేషన్ చేస్తే మాత్రమే వాళ్ళకి అక్కడ లోకల్లో మెడికల్ ప్రాక్టీషనర్గా లైసెన్స్ వస్తుంది. ఓకే, మన ఎంసీఏని ఇప్పుడు తీసేసి ఏం చేశారంటే నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పి కొత్త ఒక కౌన్సిల్ ఒక దాన్ని తీసుకురావడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. దాని ప్రకారంగా అయినా లేకపోతే ఎంసీఏ పాత రూల్స్ ప్రకారంగా అయినా ఖచ్చితంగా ఎంబీబీఎస్ ఏ కంట్రీలో చేసిన స్టూడెంట్ తప్పకుండా ఆ కంట్రీలో నుంచి వచ్చేటప్పుడు అక్కడ లైసెన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు ఎంసీఏ అని చెప్పి ఎగ్జామ్ ఉండేది, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేవాళ్ళు దాన్ని. ఆ ఎగ్జామ్ని ఇప్పుడు మార్చి నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అని చెప్పేసి ఎగ్జామ్ పెట్టబోతున్నారు. అది దట్ ఈస్ వెరీ కామన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అబ్రాడ్ స్టూడెంట్స్ అనమాట. అంటే ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ అయినా బయట ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ అయినా కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆపర్చునిటీస్ చూసుకున్నా, కరికులం చూసుకున్నా మనకి జార్జియాలో 6 years ఇస్ కంపల్సరీ అండి. కరికులం చూసుకుంటే మనకి దాదాపు మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే కరికులం ఫాలో అవుతుందో దానికి ఆల్మోస్ట్ ఈక్వల్గానే వీళ్ళు కరికులం ఫాలో అవ్వడం జరుగుతుంది. ప్లస్ ఆపర్చునిటీస్ చూసుకుంటే వీళ్ళకి ముందు నుంచే అంటే ఐ మీన్ 2nd year నుంచి స్టూడెంట్స్కి ఎగ్జిట్ ఎగ్జామ్కి మన ఇండియా నుంచే ఫ్యాకల్టీని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. యూఎస్ఎంఎల్ఈ అని ఇంకొక ఎగ్జామ్ ఉంటుందండి యూఎస్కి సంబంధించి.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ కూడా వాళ్ళకి ముందు నుంచి మేము కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఆ ఎగ్జామ్ స్టూడెంట్స్ కనుక క్లియర్ చేసుకుంటే అమెరికాలో ఫ్రీగా పీజీ చేసుకోవచ్చండి. సో ఒకసారి మనం ఉజ్బెకిస్తాన్ గురించి కూడా మాట్లాడుకుందాం. అవును. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అండ్ వాతావరణం అదంతా ఎలా ఉంటుందండి? ఇంకోటి అండి, ఉజ్బెకిస్తాన్ కంట్రీ వచ్చేసి మనకి సెంట్రల్ ఏషియాలో ఉందండి. Okay. ఇది కూడా ఒక టూరిస్ట్ కంట్రీ. ఇక్కడ కూడా టెంపరేచర్ క్లైమాటికల్గా పరంగా చూసుకుంటే కూడా టెంపరేచర్ అనేది మైనస్లోకి వెళ్ళదండి. Okay. సో సేమ్ జార్జియా ఎలాగైతే క్లైమాటికల్ కండిషన్స్ ఉన్నాయో ఉజ్బెకిస్తాన్ క్లైమాటికల్ కండిషన్స్ కూడా సిమిలర్గానే ఉంటాయండి. అంతేకాకుండా మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే అక్కడ మేము ప్రొవైడ్ చేసేది గవర్నమెంట్ యూనివర్సిటీకి పంపిస్తున్నాం స్టూడెంట్స్ని. బుకారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి యూనివర్సిటీ ఏదైతే ఉందో 30 years ఓల్డ్ యూనివర్సిటీ అండి ఈ బుకారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్. దీంతో పాటుగా ఇండియాతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న కంట్రీ ఉజ్బెకిస్తాన్ అండి సెంట్రల్ ఏషియాలో. అంతేకాకుండా సెంట్రల్ ఏషియాలో సేఫెస్ట్ కంట్రీస్లలో ఉజ్బెకిస్తాన్ ఒకటి. మీరు వినుంటారు ఆల్రెడీ యూనివర్సిటీస్ కూడా, శారదా యూనివర్సిటీ అని, అమిటీ యూనివర్సిటీస్ కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా మన ఇండియా నుంచి కూడా చాలా స్కూల్స్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, చాలా ఆర్గనైజేషన్స్ కూడా. కాబట్టి మనతో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడము, ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు దాదాపు మన ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఐ మీన్ ఇప్పుడు ఎన్ఎంసీ ఏదైతే ఉందో వాళ్ళు సజెస్ట్ చేసిన కరికులం ఏదైతే ఉందో అదే కరికులంని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి అక్కడ వెళ్ళే పిల్లలందరూ కూడా 100% వాళ్ళు కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ డాక్టర్స్ అవుతారండి. ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి పాస్పోర్ట్ అసిస్టెంట్స్, డాక్యుమెంటేషన్, అటెస్టేషన్స్, వీసా అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్, ఈ ప్రాసెస్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ గ్యాదర్ చేసి గెట్ టుగెదర్ చేసి వాళ్ళకి కావాల్సిన అవగాహన కల్పించి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి అందరినీ సింగిల్ ఫ్లైట్లో పంపిస్తాం అనమాట. అండ్ ఆల్సో మా వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఆఫీసెస్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో హెడ్ ఆఫీస్ అనేది ఉంది. మన తెలుగు స్టేట్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్నాయో, అండ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో మా బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైనా కానీ ఇది చూసిన తర్వాత కూడా వాళ్ళకి సమ్ డౌట్స్, కన్ఫ్యూజన్స్ ఆర్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏమన్నా కావాలనుకుంటే దే కెన్ గో దేర్. అక్కడ ఆల్రెడీ 10 years to 15 years ఎక్స్పీరియన్స్, ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మేనేజర్స్గా, కౌన్సిలర్స్గా ఉన్నారనమాట. సో దే కెన్ టాక్ ఫ్రీలీ విత్ దెమ్. వాళ్ళతో ఈజీగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని సెకండ్ స్టెప్ తీసుకోవడానికి, అంటే ఈ అడ్మిషన్ ప్రొసీజర్లో సెకండ్ స్టెప్ తీసుకోవడానికి అనేది అవకాశం ఉంటుంది. మా సంస్థ ద్వారా ప్రొవైడ్ చేసే సర్వీస్లో స్టూడెంట్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ పరిస్థితులకు అడ్జస్ట్ అయ్యేందుకు మా కేర్ టేకర్స్, మేనేజర్స్ ఉన్నారు. మా ఓన్ హాస్టల్స్లోనే స్టూడెంట్స్ ఉండడం జరుగుతుంది. అండ్ అక్కడ వచ్చేసి మా కేర్ టేకర్స్, కుక్స్ ఇన్ ద సెన్స్ ఎందుకు చెప్తున్నామంటే ఆంధ్రా మీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఎస్, ఆంధ్రా మీల్స్ అనేది ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్, చాలా మంది ఫుడ్ మిస్ అవుతూ బాధపడుతూ ఎస్, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి అది. ఆంధ్రా మీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మెయిన్గా మా వీసోర్స్ సంస్థ ఈ అకాకి టెర్సిలీ స్టేట్ యూనివర్సిటీని కానీ, లేదంటే ఈ టిబ్లిసీ ఓపెన్ టీచింగ్ యూనివర్సిటీని కానీ, లేదా ఈ బుకారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉజ్బెకిస్తాన్ కానీ సెలెక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వరల్డ్ స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకుంటే హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ నామినల్ కాస్ట్. నామినల్ కాస్ట్లో హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అది కూడా డైరెక్ట్ ఎంబీబీఎస్. అకాకి టెర్సిలీ స్టేట్ యూనివర్సిటీ తీసుకుంటే ఓన్లీ $3,600 అనేది ఫీ. ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు యూనివర్సిటీ నుంచి నామినల్గా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని టెస్ట్ చేయడానికి స్కైప్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. జనరల్ క్వశ్చన్సే అడుగుతారు, లైక్ వెరీ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫేవరెట్ ఫుడ్ కావచ్చు, లేదంటే ఫేవరెట్ ప్లేస్ కావచ్చు, జార్జియా ఎందుకు రావాలనుకుంటున్నారు కావచ్చు. బట్ ఇంగ్లీష్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంతే, ఫ్లూయెన్సీ టెస్ట్ చేస్తారు. అంతేకాని ఐఎల్ట్స్ కానీ టోఫెల్ కానీ క్లియర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో స్టూడెంట్స్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లడం దగ్గర నుంచి అసలు ఎలా ఉంటాయండి ఏర్పాట్లు కానివ్వండి, మీరు వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళకి ఎటువంటి భరోసాని ఇస్తూ ఉంటారు? స్టూడెంట్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్లడం దగ్గర నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీసెస్ వచ్చేసి ఆంధ్ర, తెలంగాణలో 4 బ్రాంచెస్ ఉన్నాయండి. ఆ పిల్లలందరినీ కూడా హైదరాబాద్లో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరినీ ఒకటే ఫ్లైట్లో ఇక్కడ నుంచి మూవ్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు వెళ్ళేటప్పుడు మా కేర్ టేకర్స్ ఆల్రెడీ ఉంటారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నీ A to Z ఏదైతే ఉంటాయో అవన్నీ చూసుకోవడం జరుగుతుంది అనమాట. చూసుకోవడం జరిగిన దగ్గర నుంచి తర్వాత వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అవ్వడము, లేకపోతే వాళ్ళకి ఎందుకంటే వెళ్ళిన వారం 10 రోజులు పిల్లలు కొంచెం కొత్త కంట్రీ కాబట్టి ఇబ్బంది పడతారు. ప్రతిదీ వాళ్ళకి దగ్గరుండి మేము చూసుకోవడం జరుగుతుందండి. సో చివరగా నేను చెప్పేది ఏం చెప్తున్నానంటే, ఎంబీబీఎస్ అబ్రోడ్లో చేసుకుందామా అనుకున్న పిల్లలందరూ
అంటే ఐ మీన్ స్టూడెంట్స్ అందరికి కూడా బెస్ట్ డెస్టినేషన్ ఏదైనా ఉందా అంటే జార్జియా, ఉజ్బెకిస్తాన్ అండి. మేము ఆల్రెడీ మా పిల్లల్ని పంపించి వాళ్ళందరినీ డాక్టర్లుగా తీర్చిదిద్దాము. మీరు మా ఆఫీస్కి వస్తే మీకు మిగతా వివరాలన్నీ కూడా మీరు కనుక్కోవచ్చు. దాంతోపాటు మీరు ఇన్ కేస్ మాకు వర్చువల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా కానీ మా నెంబర్స్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు, మా వెబ్సైట్ లాగిన్ అవ్వచ్చు. సో మీకు ఏ అనుమానాలు ఉన్నా మీరు నివృత్తి చేసుకోవచ్చు అండి. అండ్ ఈ హాస్టల్ ఫీ అన్నది ఫ్రీ అన్నారు కదా, అది ఎప్పటి వరకు ఉంటుంది, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఏ నెంబర్కి కాల్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా చెప్పండి. ఏవైతే నెంబర్స్ మేము ఇప్పుడు ప్రొవైడ్ చేసామో 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్లో వాళ్ళు ఏ నెంబర్కైనా కాల్ చేసి వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వచ్చండి. హాస్టల్ ఫ్రీ అనేది మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు ఈ సంవత్సరం జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్కి కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. అండ్ దానికి టైం లిమిట్ అదేమన్నా ఉందా? టైం లిమిట్ అంటే సీట్ ఇంటెక్ కెపాసిటీ అనేది తక్కువ ఉందండి. ఆల్మోస్ట్ 60 to 70% సీట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి కాబట్టి అక్టోబర్ 30 వరకు చివరి తేదీ అండి. ఆ లోపు ఎవరైతే చేరుతారో వాళ్ళందరికీ ఈ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది అనమాట. అంతే, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా డౌట్స్ని క్లారిఫై చేశారనే చెప్పాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అక్రమ్ గారు అండ్ దేవేందర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ది బెస్ట్ యూనివర్సిటీలో చాలా సేఫ్గా కంఫర్ట్గా మీ కోర్స్ ఫినిష్ చేయాలి అనుకుంటే మీరు డెఫినెట్గా విజిట్ చేయాల్సింది వి సోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. డోంట్ మిస్. చూస్తూనే ఉండండి TV9.